సార్, శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన రోజు 88 ఏళ్ళు అవుతుంది. ఏం చెప్తారు? స్వర్ణ గారు, ఈరోజు శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన రోజు 1937 నవంబర్ 16వ తేదీన దేశోద్ధరక నాగేశ్వరరావు గారి పంతులు ఇంటి పేరు శ్రీబాగ్, చెన్నైలో ఉంటుంది. ఆయన ఇంటి జెండు బాంబ్ కంపెనీ కూడా వాళ్ళదే అనుకుంటారు. ఆ ఇంట్లో కూర్చొని రాసుకున్న ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. 1937కు ముందు తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉన్నింది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఇది మద్రాసు రాష్ట్రంలో ఉన్నింది, తమిళ రాష్ట్రంలో ఉన్నింది. అప్పుడు మీ పొట్టి శ్రీరాములు ఎపిసోడ్ కూడా తెలుసు. ఆంధ్ర మహాసభలు అందరూ అనుకొని తెలుగువారుగా మనం విడిపోదాం, తమిళుల ఆధిపత్యంలో తెలుగు భాష, తెలుగు కీర్తి, తెలుగు మన ఆధిపత్యం ఆడ ఉండట్లేదు, మనం అణిచివేతకు గురవుతున్నాం, నిర్లక్ష్యానికి గురవుతున్నాం, తమిళ నుంచి బయటకు వచ్చేద్దాం. మాకు తమిళనాడు చాలా దగ్గర ఉంటుంది, రాయలసీమ మీకు తెలుసు, చిత్తూరు కానీ, నెల్లూరు జిల్లా కానీ, కడప జిల్లా కానీ ఇవన్నీ తమిళనాడు దగ్గర ఉంటుంది. అనంతపురం జిల్లా బెంగళూరు దగ్గర ఉంటుంది, కర్నూలు జిల్లా హైదరాబాద్ దగ్గర ఉంటుంది. మేము అమరావతికి చాలా దూరం. కాబట్టి తమిళనాడుతో మద్రాసు చాలా దగ్గరగా ఉంది మాకు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాకు రాయలసీమ ప్రాంతం వాళ్ళు మద్రాసు నుంచి ఇడిపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు కూడా మీరు కడప నుంచి రోజుకు 100 వెహికల్స్ చెన్నై పోతా ఉంటాయి బతుకు తెరువు కోసం. నెల్లూరు వాళ్ళు వ్యాపారాలన్నీ చెన్నైలో ఉంటాయి. చిత్తూరు వాళ్ళు అయితే డైరెక్ట్ గా సగం తమిళనాడు, సగం ఆంధ్ర. ఇట్లాంటి పరిస్థితుల్లో మద్రాసు అప్పటికే ఎస్టాబ్లిష్డ్ సిటీ ఆ రోజుల్లోనే. అట్లాంటి పరిస్థితుల్లో మేము దాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమిళనాడులో మదురై మీకు తెలుసు కదా, మదురైలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో ఈ భాష కూడా వస్తుంటే మద్రాసు ఎప్పటికైనా తెలుగు వాళ్ళదే, వాళ్ళు లాక్కునేస్తారు, మనం మదురై కేంద్రంగా తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు చేసుకుందాం అన్నారు తమిళోళ్ళు. నిజానికి ఆ రోజు సున్నితంగా మేము పట్టుకొని ఉంటే మద్రాసు మంది అయ్యిండేది. అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఆ కోస్తా పెద్దలందరూ కలిసి మాకు ఒక హామీ ఇచ్చారు, మీది పెద్ద ప్రాంతం, కోస్తా ప్రాంతం, నీటి వనరులు ఉన్నాయి, నాగార్జున సాగర్ లేదు, ప్రకాశం బ్యారేజీ, కాటన్ బ్యారేజ్ ఉంది, డెవలప్మెంట్ అయిన ప్రాంతంతో మద్రాసు చేసి మీతో వస్తే మాకు ఇబ్బంది వస్తుందని అభ్యంతరం చెప్తే అప్పుడు శ్రీబాగ్ ఒప్పందం రాయించారు. అంటే ఏంటంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడితే మీకు రాజధాని ఇస్తాము, రాజధాని లేదా హైకోర్టు, మీరేం కోరుకుంటే అవి ఇస్తాము, నీటి ప్రాజెక్టు టాప్ ప్రయారిటీ ఇస్తామని ఇంకా 2-3 రాసుకున్నారు. దాని పేరే శ్రీబాగ్ ఒప్పందం. అయితే ఆచరణలో మీరు చూస్తున్నారు, రెండు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1. ఆ తర్వాత 1950లో తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. అప్పుడు ఉన్న కర్నూలు 3 వచ్చుంటారు కదా, 3 సంవత్సరాల రాజధానిని హైదరాబాద్కి ఇచ్చేసినాము. మళ్ళీ విడిపోయింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అమరావతికి వచ్చింది. ఆ రకంగా రాజధాని కోల్పినాం, నీటి ప్రాజెక్టులు కట్టలేదు. కానీ శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటామంటే 88 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా శ్రీబాగ్ ఒప్పందం గుర్తు చేసుకోవాల్సి వస్తాం. 3 రాజధానుల భాగం అదే అనుకోవాలా? 3 రాజధానులు శ్రీబాగ్ ఒప్పందంలో భాగం కాదు, మాకు ఒరిజినల్ రాజధానే కావాలి. శ్రీబాగ్ ఒప్పందంలో కాన్సెప్ట్ ఏంటంటే రాజధాని, హైకోర్టు డిఫరెంట్ ప్లేస్ లో ఉండాలి. చాయిస్ రాయలసీమ ప్రజలకు ఇచ్చేశారు. అప్పుడు రాయలసీమ ప్రజలు మాకు రాజధాని కావాలని కోరుకున్నారు. అప్పుడు కర్నూలులో 1951 రాజధాని ఏర్పడింది, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. ఆ తర్వాత 3 ఏళ్ళకి 1956లో నవంబర్ 1వ తారీఖున తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. అప్పుడు రాజధాని కర్నూలులో తీసుకు హైదరాబాద్లో పెట్టాం, పెద్ద నగరం కాబట్టి. ఆ రకంగా మేము కోల్పోయినాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆ రోజు రాజధాని కోల్పోయింది కాబట్టి ఆ లెవెల్ కాకపోయినా కనీసం హైకోర్టు అన్నా ఇస్తాము. కర్నూలుకు హైకోర్టు, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఉంది కాబట్టి అదొక ప్రాంతం కాబట్టి దానికి ఒక సెక్రటేరియట్, అసెంబ్లీ అమరావతిలో, ఇట్లా ఆయన కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. కానీ అది శ్రీబాగ్ ఒప్పందం కాదు. శ్రీబాగ్ ఒప్పందం అంటే రాజధాని, హైకోర్టు ఒక చోట ఉంటే రాజధాని ఒక చోట ఉండాలి. ఇదే శ్రీబాగ్ ఒప్పందం తప్ప ఇది కాదు. కాబట్టి శ్రీబాగ్ ఒప్పందం స్పిరిట్ గా తీసుకొని కనీసం 3 ప్రాంతాలని సమంగా, మీకు గుర్తు లేదనుకుంటారు కానీ కర్నూలు నగరంలో ఇంకొక తీర్మానం చేసినారు, విశాఖపట్నం రాజధాని మారిస్తే బాగుంటుంది అప్పట్లో. కానీ ఇవన్నీ చరిత్రలో ఉంది కాబట్టి 3 ప్రాంతాలకి రాజధానితో ముడిపడిన కార్యాలయాలు ఇస్తే కొన్ని గొడవలు రాకుండా ఉంటుంది ఫ్యూచర్ లో అనేది జగన్ గారి కాన్సెప్ట్. కారణాలు ఏమైనా అది జరగలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, అమరావతి కేంద్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఏదైనా రాజధాని ఇప్పుడు మేము పెద్ద పాయింట్ కాదు కానీ వాటర్ రిసోర్స్ ని టాప్ ప్రయారిటీ రాయలసీమకి ఇమ్మన్నారు కాబట్టి కృష్ణా, తుంగభద్రలో ఒక గుండ్రేవుల, ఒక సిద్ధేశ్వరం, గాలేరు నగరి, హంద్రేనివా ఈ ప్రాజెక్టులన్నా సమాంతర కాలం పూర్తి చేస్తే శ్రీబాగ్ ఒప్పందానికి ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అది జరిగిన రోజులు మాట్లాడుతూనే ఉండడం తప్ప మాకు ఇంకొక పరిష్కారం లేదు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.